ముస్లిమ్స్ చేసే చాలా రెసిపీస్ చాలా టేస్టీగా ఉంటాయి కదండీ! వాటిల్లో కొన్ని కొన్ని అకేషన్స్‌కి కొన్ని కొన్ని స్పెషల్ రెసిపీస్ అయితే చేస్తారనమాట. సో, వాటిల్లో నుంచి ఒకటే ఈ రెసిపీ. ఇది బారసాలలకి, ఇంకా పత్యం ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం చేసే స్పెషల్ రెసిపీ అనమాట. మొహరంలో కూడా చాలా స్పెషల్‌గా ప్రిపేర్ చేస్తారు. ఇదొచ్చేసి పెసరపప్పుతో చేసే రైస్ ఐటెమ్. సో, దీన్నైతే స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం ముందుగా మనం పెసరపప్పును తీసుకొని నీళ్లు వేసి నానబెట్టేసుకోవాలి. అట్‌లీస్ట్ ఒక 15-20 మినిట్స్. తర్వాత కడాయిలో ఆయిల్, ఇంకా గరం మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలి. లవంగాలు, చెక్క, యాలకులు, షాజీరా, పలావాకు ఇలా మన దగ్గర ఉన్న మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఆనియన్స్ని యాడ్ చేసేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ని జస్ట్ మధ్యలోకి కొంచెం అట్లా కట్ చేసేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ని ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ ఆనియన్స్ మంచిగా బ్రౌనిష్ కలర్ రావాల్సిన అవసరం లేదండి. లైట్గా కలర్ వస్తే సరిపోతుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు ఏవైతే ఉన్నాయో ఆ పెసరపప్పుని ఇందులో వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఈ పెసరపప్పు ఇందులో ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవడం వల్ల పెసరపప్పు అనేది చాలా తొందరగా ఉడుకుతుంది. ఇంకా టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది రైస్ కూడా చాలా బాగా పడుతుంది అనమాట. ఇంకా రైస్ కూడా మంచిగా పొలుగు పొలుగుగా వస్తుంది. ఇలా కొంచెం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం పుదీనా ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. చాలా సింపుల్ అండి. చాలా పొట్టకి లైట్గా అనిపిస్తుంది. ఎప్పుడైనా పత్యాలు ఉన్న వాళ్ళకి ఇట్లాంటి రెసిపీస్ చేసి పెడితే చాలా మంచిగా వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఇందులో కొంచెం ధనియా పౌడర్, ఇంకా జీరా పౌడర్ని కొంచెం అంటే కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నా, మీరైతే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. ఈ రైస్ని ఒక 15 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. బియ్యము, ఇంకా పప్పు ఒకేసారి నానబెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు యాజ్ యూజువల్ కప్పుకి 1 కప్పున్నర వాటర్ని యాడ్ చేసుకోవాలండి. మనం పెసరపప్పు కూడా వేసాం కాబట్టి ముందుగా మనం బియ్యం నానబెట్టేటప్పుడే పెసరపప్పు ఇంకా బియ్యాన్ని రెండింటిని కొలిచి తీసుకొని ఆ లెక్క ప్రకారం మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1కి 1.5 వాటర్. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, ఇంకా పచ్చి కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలండి. కొంచెం ఉడికొచ్చిన తర్వాత ఈ విధంగా పచ్చి కొబ్బరి పేస్ట్ని వేయడం వల్ల దీనికి మంచి రిచ్నెస్ అనేది వస్తుందన్నమాట. సో, ఇది ఉడికేటప్పుడు దీన్ని ఫ్లేవర్ ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. చాలా ఎమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయాల్సిన రెసిపీ. అందరూ ముసలి వాళ్ళతో సహా అందరూ తినచ్చండి. లైట్గా డైజెషన్ అయిపోతుంది. మరి దీనికి స్పెషల్ కాంబినేషన్ ఏంటో తెలుసా? పొటాటో కర్రీ అండి. మసాలా వేసి చేస్తారు ముస్లిమ్స్. చాలా బాగుంటుంది ఆ కర్రీ అనమాట. సో, దాంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా రైతాతో తినొచ్చు, దాల్చాతో కూడా తినవచ్చు. సో, దీంట్లోకి ఇంకొక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇంకా టేస్టీగా ఉంటుంది. మొహరంలో షర్బత్ ప్రిపేర్ చేస్తారండి. ఆ షర్బత్ని ఈ రైస్లో కలుపుకొని తింటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. సో, ఈ రెసిపీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.